హాయ్ గాయ్స్, కొన్ని మా కెమెరామ్యాన్ మరియు మా తమ్ముడు అడుగుండి చూసారు కదా. మేమైతే ఇలా వచ్చాము, సరదాగా వచ్చాం వాకింగ్ అని. అలా అయితే వాళ్ళు వేస్తున్నారు కదా, మీకు చూపిద్దాం అనేది వచ్చాం. చూసారు కదా, మా కెమెరా కనిపించట్లేదు అనుకుంటాను. కొంచెం కలర్తో ఏమనుకోవద్దు, చాలా బాగుంటుంది కదా అందుకూడే. అందులో మా తమ్ముడు సాటుతో వచ్చారని సిగ్గుపడుతున్నాడు. బాగా చూడండి, ఈ వలని వారంలో వాళ్ళని మేము అయితే పిలుస్తాం. మీ దగ్గర ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి. చూసారు కదా ఎన్ని పీతలు పడ్డాయో. దీన్ని పీతలు అంటారు, దీన్ని జీలా పీతలు అంటారు. దీనికి ఎంత వస్తాయి కాస్ట్ అంటే మీరైతే కామెంట్ చేయండి. అవి చేపలు, దాన్ని పార్లు అంటారు. మనమైతే చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి వేయడానికి అయితే రెడీ అవుతున్నారు. చూపిస్తాను ఇలా ముందు లాక్కోవాలి. దీన్ని ఒకరు మోసుకెళ్తారు నీటిలోకి. ఎలా వండుతారు, ఎన్ని చేపలు పడతాయి, ఏం చేస్తే ప్రాసెస్ ఏంటి అన్నది వీడియో మొత్తం చూపిస్తాను. ఇవాళ మిస్ అవ్వద్దు, లాస్ట్లో చూడండి ఎన్ని చేపలు పడ్డాయి అన్నది కూడా నీట్గా తీసి చూపిస్తాను, మిస్ అవ్వద్దు. చూసారు కదా, మనోడైతే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళని అలా మోసుకెళ్ళాలి, కొంచెం మీద వేసుకుని ముందుకు వెళ్ళేస్తారు వాళ్ళ. గాయస్ చూస్తారు కదా, వాళ్ళని అయితే ఎలా మోసుకెళ్తున్నాడు. నీటిలోకి ఎంతో కష్టపడి తీసుకెళ్తారు. తుఫాను ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, అయినప్పటికీ భయపడరు. అందుకే మర్చిపోవాలి, ఎప్పుడు మర్చిపోవాలి. వాళ్ళ ధైర్యానికి ఒక మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా చేపలు పట్టడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వేయలేరు. ఇవాళ అది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. కాలుకి దేనికైనా వేసిపోయింది అనుకోండి, వాళ్ళు ఆ వలలో చిక్కుపోయి దాంట్లోనే నీళ్ళు తాగేసి మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకొని వేస్తారు మా మత్స్యకారులు. మనోడైతే వేవ్స్ వచ్చినప్పుడు బుడకెడుతున్నాడు కదా, బుడకెట్టేటప్పుడు ఆ కెరటం వచ్చి ఆ వలని మన మీద వేసింది అనుకోండి, మనం ప్యానిక్ అయిపోయి దాన్ని పైకి లేపుకోలేక అక్కడ వాటర్ తాగేసి దాని కింద ఉండిపోయి అది చిక్కుడిపోద్ది కదా మొత్తం. అలా బుడకెట్టేటప్పుడు చిక్కుడిపోవడం వల్ల ప్యానిక్ అయిపోయి మనం అయితే అక్కడ వాటర్ అది తాగేస్తాం. మనం ఆ తర్వాత మనం చనిపోతాం. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లోపలికి వెళ్తారు, ఏమైనా లేదని మా మత్స్యకారులు అయితే. అందుకని మా మత్స్యకారులు ఎంత తుఫాను వచ్చినా ఏం చేసినా అలాంటిదైనా సముద్రం బాగా అలవాటు. వాళ్ళకి పుట్టిందే సముద్రంలో పుట్టారు, అంటే సముద్రం బయట పుట్టారు, సముద్రంలోనే పెరిగినట్టుగా. అంత అలవాటు వల్ల వాళ్ళకి ఏం అనిపించదు. చాలా అంటే చాలా కష్టపడతారు. వాళ్ళకైతే ఒక హ్యాట్స్ ఆఫ్. నేనైతే సముద్రంలోకి వెళ్ళలేను, ఏదైతే నాకైతే మార్నింగ్ సేపు దాన్ని అయిపోతాయి. సో నేను అందుకని కొంచెం దూరం ఉంటాను. సో మీకైతే చూపిస్తాను. వాళ్ళు ఉంటారు కదా, అలా నడిపించుకుంటారు. వాళ్ళకి గేమ్ ప్లేట్స్ అలా దాంతో అలా వాళ్ళైతే నడిచేస్తారు. లోపలికి వెళ్తా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళకుండా ఆపుతూ ఉంటారు అనమాట. మొత్తం నుండి చూపిస్తారు మీకు. వాసుపల్లి మామయ్య గారు అందరికీ సాయం చేస్తుంటారు. ఆయన మామూలుగా బీచ్కి వచ్చే సరదాగా వాళ్ళకైతే సాయం చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సాయం చేసే పనులు చాలా ఎక్కువ. ఊళ్ళో ఒకసారి క్లైమేట్, తుఫాన్ క్లైమేట్ ఎంత బాగుందో. మా ఊరు బీచ్ నాకు బాగా నచ్చుతుంది. అందుకే ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఇష్టం నాకు. వాట్స్ వాచింగ్ సెల్ఫ్ ఎడిటింగ్స్ థింగ్స్. గాయస్ చూస్తున్నారు కదా, ఎంత కష్టపడి తొక్కుపడతారు. వాళ్ళని లోపలికి వెళ్ళకుండా లిమిటెడ్ ఆపుతారనమాట. దీన్ని నడక అంటారు, నడిపిస్తారనమాట. వాళ్ళని నడిపించడం అంటారు దీన్ని. అలా నడిపించుకుంటూ వెళ్తారు. వాళ్ళు మనతో పాటు నడిచి వచ్చారు దేవుడికి. వాళ్ళైతే లాగడం జరుగుతుంది, మనం కూడా లాగడం. మా మత్స్యకారులు ఏంటంటే మెయిన్ మంచి గుణం ఏంటంటే, వాళ్ళ లాగడానికి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళకైతే మంచిగా కూరకైతే చేపలు పడుతుంది. ఎవరైనా బయట వాళ్ళని ఊర్లో వాళ్ళని ఎవరైనా వచ్చి వాళ్ళ లాగడానికి సాయం చేసి చేపలు అయితే తప్పించారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా కూరకి ఎన్ని కావాలి దాన్ని పట్టుకెళ్ళడానికి అయితే ఎప్పుడు మొమ్మలు పడరు, ఇబ్బంది పడరు, వాళ్ళే చేతికిస్తారు. అది నాకు నచ్చుతుంది మా ఊళ్ళోనూ. రండి వాళ్ళైతే లాగడం. సింగపూర్ బాయ్ ఇక్కడికి వచ్చి పని చేస్తాం. గైస్ చూస్తున్నారు కదా, వల్ల లాగుతున్నాడు. చేపలు అయితే ఏమి రావట్లేదు. సముద్రం మొత్తంలో ఎక్కడో చేపలు ఉంటే మనం చెప్పలేం కదా, ఎక్కడ ఎప్పుడు ఎలా పడతాయనేది మనకు తెలియదు. సో మనం చూసి రాలేదు కాబట్టి మనం వేసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర చేపలు పడతాయి. ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే ఒక 500 రూపీస్కి అయితే చేపలు పడ్డాయి. సెకండ్ టైం అంత లేవు. చాలా బాధ అనిపిస్తుంది మత్స్యకారులకి. దీన్ని పార అంటారు, కానీ దీని పేరు అయితే పూర్తిగా తెలీదు. పార పేరు ఉంటుంది, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. గాయస్ చూస్తున్నారు కదా, దీన్ని అయితే జల్ల అంటారు మా దగ్గర. దీన్ని మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ చేయండి.
ఉంటాయి అనమాట. గోర్లు పెద్దవి ఉండి డెక్క కూడా చిన్నది ఉంటుంది. ఇది మగపీత. దీని ఆనవాళ్ళు ఇలా అయితే కనిపెడతారు. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఆడపీతకి అయితే చెప్తాను చూడండి, ఇది ఆడపీత. పెద్ద చూపిస్తాను ఇదిగోండి. ఆడపీత గోర్లు అయితే చిన్నవి ఉంటాయి, డెక్ అనేది పెద్ద ఉంటుంది. ఇది పెద్ద ఉంటుంది, గోర్లు చిన్నవి ఉంటాయి. మగపీతకి ఆడపీతకి డిఫరెన్స్ చూసారు కదా. చూడండి గోర్లు ఏ పెద్దవి ఉన్నాయో, కానీ డెక్ అయితే రెండు సమానంగా కనిపిస్తుంది. చూసారు కదా మగపీతకి ఆడపీతకి. ఇదిగోండి ఇదైతే ఎక్కువ వెడల్పు ఉంటుంది ఆడపీతకి, మగపీతకి సూదిలా ఉంటుంది. ఇదే డిఫరెన్స్. మామూలు ఈజీ కనిపెడతారు. చిన్న గోర్లు ఉంటాయి ఆడపీతకి. చేప తప్పించే విధానం చూసారు కదా, అంత ఈజీ తప్పిస్తారో. ఏ దాంట్లో నుంచి వెళ్ళిందో దేంట్లో నుంచి వచ్చిందని మొత్తం కనిపెట్టాలి. ఎలా పడితే అలా తప్పించకూడదు, వాళ్ళు చిరిగిపోద్ది. దేంట్లోంచి ఫస్ట్ దూరింది అన్నది కనిపెట్టి దాంట్లోంచి తీస్తారు. అది చూసారు కదా, ఒకసారి తప్పించారు, మళ్ళీ ఇంకోసారి దూరింది. అది చాలా ఎక్కువసారి తిరిగేసింది. అది ఇంకా దాటుతుంది, బతికే ఉంది. చూసారు కదా తప్పించేశారు. అది చేప తప్పించే విధానం. ఈ పాడైతే చేపలు చాలా తక్కువ పడ్డాయి. దానికి ముందు కూడా చూసారు కదా చాలా ఎక్కువ పడ్డాయి. అవన్నీ చూపిస్తాను ఎంతకు వచ్చాయి ఏంటన్నది. మీరు ఏదో కామెంట్ చేయండి ఎంతకు వస్తాయి అన్నది. వాళ్ళైతే వండడం జరిగిపోయింది, అన్నీ అయిపోయి ఎత్తిడు చేప పట్టు అన్నీ చూసారు కదా మీరు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.